నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి 2024 నెల ఎలా ఉంటుందో ద్వాదశ రాశులకి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఏంటంటే మనం ఎప్పుడు ట్రాన్సిట్స్ మాట్లాడుకుంటాం అంటే గోచారం మాట్లాడుకుంటాము. మనకి కుంభంలో శని ఉన్నారు, అలాగే మనకి మేషంలో ఏమో జూపిటర్ ఉన్నారు. మనకి మూమెంట్ ఏంటంటే మెర్కురీ బుధుడు, అలాగే సన్ మూమెంట్ అంటే మకరానికి వెళ్ళారు. మనకి తెలుసు జనవరిలోనే మకర సంక్రాంతి కూడా మనం చేసుకున్నాము. సో ఇవి రెండు మేజర్ ప్లానెట్స్ మనకి ఏంటి బుధుడును సన్ మూమెంటు ఈ మంత్లో ఉంది. అలాగే మార్స్ కంజంక్షన్ ఏమో ఫిబ్రవరి 13th అవుతోంది ఎక్కడ మకరంలో, అంటే మార్స్ మూవ్ అవుతున్నాడు. అలాగే బుధుడేమో మనకి ఫిబ్రవరి 1st మనకి సాజిటేరియస్కి మూవ్ అవుతున్నాడు, అంటే ఏంటి ధనుస్కు అనమాట. సో ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ద్వాదశ రాశుల్లోనూ మనం మేషరాశియే మాట్లాడుకుంటాం. మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చూద్దాము. మేషంలోనే మనకి గురుడు ఉన్నాడు. గురుడేమో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు కనుక ఈ నెలంతా వాళ్ళకి చాలా ఫార్చునేట్ మంత్ అండ్ చాలా బ్లెస్డ్ మంత్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 9th మనకేమో బుధుడు మూవ్ అవుతున్నాడు, అలాగే 10th ఏమో మనకి సన్ ఉన్నాడు, 11th ఏమో మనకేమో శని ఉన్నారు. సో మనకి 12వ ఇంట్లో మనకి రాహు సంచారం జరుగుతుంది అనమాట. అలాగే 6వ ఇంట్లో కేతు సంచారం జరుగుతోంది. ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ ఫార్చునేట్ వీళ్ళు అంటే ఈ నెల చాలా బ్లెస్డ్ మంత్, అలాగే ఫార్చునేట్ మంత్ అని చెప్పుకోవాలి. దేంట్లో కెరియర్ విషయంలో ఎస్పెషలీ, అండ్ ఆల్సో ఫైనాన్షియల్ విషయంలో, ఎందుకంటే భాగ్యంలోకి మనకి బుధుడు మూవ్ అయ్యాడంటే సో ఈ సంచారాలన్నీ ఏం చెప్తున్నాయంటే వీళ్ళకి చాలా ఫార్చునేట్ మంత్ అని చెప్తున్నాయి. కెరియర్ విషయంలో, అలాగే ఫైనాన్షియల్ విషయంలో ఏదైనా సేవ్ చేసుకోవాలంటే తప్పక సేవ్ చేసుకుంటారు. వీళ్ళకి ఏంటంటే మంచి శుభవార్త వింటారు ఈ నెల. అండ్ ఆల్సో 11th స్ట్రాంగ్గా అంటే ఏంటి లాభంలో మనకి శని భగవాన్ కూర్చున్నాడు. సో చాలా బాగుంటుంది. కూడానే జూపిటర్ ఉన్నారు, అంతే బంధుమిత్రుల కలయిక ఉంటుంది. అలాగే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మంత్. వీళ్ళకి ఫారిన్ ట్రావెల్ కూడా ఉంటుంది, అంటే షార్ట్ టర్మ్ ట్రావెలే చెప్పుకోవాలన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే ఫ్యామిలీలో కొన్ని డిస్టర్బెన్సెస్ తప్పవు, ఎందుకంటే మనకి 3rd and 6th లార్డ్ ఏమో మనకి 9th మూవ్ అవుతున్నాడు. అలాగే ఏంటంటే మార్స్ ఏమో మనకి కుజుడేమో మనకి మకరంలోకి వెళ్తున్నాడు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం చూసిన లగ్నాధిపతి కింద ఆయన మకరంలోకి వెళ్ళినప్పుడు అంటే 13th ఫిబ్రవరిలో వీళ్ళ కంజంక్షన్ ఉంది, సన్ మార్స్ కంజంక్షన్ ఉందన్నమాట. కొన్ని ఇబ్బందులు అంటే ఫ్యామిలీలో డిసప్పాయింట్మెంట్స్ అనేవి తప్పవు, రిలేషన్షిప్లో డిసప్పాయింట్మెంట్స్ అనేవి తప్పవు, అలాగే కెరియర్లో కూడా కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి అని చెప్పాలన్నమాట. కానీ వీళ్ళు ఫైనాన్షియల్ పొజిషన్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకంటే లాభంలో శని కూర్చుని ఉన్నారు కనుక. అలాగే మనం చూసామంటే పిల్లలతోటి వీళ్ళు జాగ్రత్తగానే మసులుకోవాలి, ఎందుకంటే పిల్లలు చెప్పిన మాట వినరు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని పైకి తెచ్చుకోవాలన్నమాట. అలాగే ఎవరైనా హెల్త్ విషయం గురించి బాధపడుతూ ఉంటే తప్పక వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ అయిన సొల్యూషన్ తీసుకోవడం అనేది మంచిది, ఎందుకంటే హెల్త్ అనేది చాలా సెన్సిటివ్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే పెద్దల హెల్త్ విషయంలో మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ హెల్త్ విషయం కానీ లేకపోతే మీ హెల్త్ విషయం కానీ కొంచెం సెన్సిటివ్గానే ఉంటుంది. మనం చెప్పినట్టు లాంగ్ టర్మ్ ట్రావెల్ ఉన్నప్పుడు తప్పక మనకి శ్రమ అనేది అధికం ఉంటుంది కనుక జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. వీళ్ళ పరిహారాలు ఏం చేయాలి అంటే మనం బెల్లం కానీ లేకపోతే ఏంటంటే మనకి బేసన్ అంటే ఏంటి శనగపప్పు కానీ మనం దానం చేయడం అనేది చాలా మంచిది. ఎందుకు ఇవి చెప్తున్నాము అంటే ఇప్పుడు బెల్లం అనేది మనకి వస్తుంది కదా, కొత్త బెల్లం, ఇవన్నీ కొత్తవి మనం ఇచ్చామంటే పిల్లలకి మంచిది, మీకు మంచిది అనమాట. అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా చాలా మంచిది, ఎందుకంటే ఇప్పుడు సన్ కంజంక్షన్ అవుతోంది కదా. సన్ కంజంక్షన్ అంటే ఏంటి, మనకి కంబస్ట్ అవుతుంది మార్స్, అంటే లగ్నాధిపతి ఏమిటంటే కుజుడు కంబస్ట్ అవుతున్నాడు మనకి కేప్రికాన్లో మకరంలో, అదో 10వ ఇంట్లో అనమాట. పైకి వద్దాము చాలా దూసుకెళ్ళిపోదాం అనుకునే వాళ్ళందరికీ కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అంటే ఏంటంటే పైన ఉన్నవాళ్ళు రానివ్వరు అనమాట. సో దానికి పరిహారం అనేది తప్పక చేయాలి. పరిహారం ఏం చేయాలి అనేది నేను ఒక చిన్నది చెప్పాను, కానీ ఆదిత్య హృదయం చదువుకోవడం ఎందుకంటే మనకి హెల్త్ విషయం గురించి మనం చెప్తాం. ఆదిత్య హృదయం సండే చదువుకోవడం అనేది చాలా చాలా మంచిది, ఎందుకంటే హెల్త్ కుదుట పడుతుంది. అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే కొన్ని ఎదురు దెబ్బలు ఫైనాన్షియల్ ఏంటంటే స్తంభించిపోవడం అనేది ఈ టైంలో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక ఈ పరిహారాలన్నీ చేయడం అనేది మంచిది. అలాగే ఏంటంటే మంగళవారం వెళ్ళి మన సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకోవడం ఇంకా చాలా చాలా మంచిదన్నమాట. నేను జాతకాలు చూస్తాను, అలాగే మనం ఏమో జెమ్స్ కూడా అంటే ఏంటంటే సర్టిఫైడ్ జెమ్సే ఇస్తాం, ల్యాబ్ టెస్టెడ్ జెమ్స్ ఇస్తాం.
తప్పక మన కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు మనం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఏంటంటే మీకు ఏం కావాలి, అలాగా సపోజ్ ఒక జెమ్ రిపోర్ట్ కావాలా, లేకపోతే మీకు హోల్ లైఫ్ది కావాలా, ఇప్పుడు ఏం దశ జరుగుతుంది, లేకపోతే మ్యారేజ్ కంపాటబిలిటీ కావాలట, లేకపోతే చిల్డ్రన్ అంటే పిల్లలు ఎప్పుడు పుడతారని కావాలా, ముహూర్తం కావాలా, ఇవన్నీ కూడా మేము చూస్తాం అన్నమాట. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి. అలాగే ఏంటంటే నా వెబ్సైట్ pushkala.com అని ఉంది, అది కూడా ఏంటంటే డిస్క్రిప్షన్స్లో ఉంటాయి అన్నమాట. ఒకసారి చూసుకుని మీరు తప్పక సంప్రదించవచ్చు. ఏదైనా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు ఈ ఈమెయిల్ ఐడికి రాస్తే కనుక మన అపాయింట్మెంట్ సెట్ చేయడం కానీ, లేకపోతే మీ డౌట్ క్లారిఫై చేయడం కానీ జరుగుతుందన్నమాట. తప్పక సంప్రదించండి.